eyes. Let's have an agreement. I look into your eyes, you look into my eyes, and let's interact. If you have any doubts, raise your hand. You can question me. Even after this program, I'll be available for you to raise your questions. I can answer you if I know. I don't say that I know everything. I am also a human being. What all I know is a limited knowledge that I acquired from my readings and my perception of the truth and my interaction with people and my travels around the world. And with that knowledge, I try to answer the questions that you have in your brains. But if I don't have the answers, I may go back, I read again, I try to answer you. Am I right? Am I okay? Are you able to understand, my friends? Hello, boys. Is it okay? Right. There is a man called Solomon. This man thought, ఈ యొక్క ప్రపంచంలో జీవితాన్ని చక్కగా ఆనందమయంగా జీవించాలి అని అంటే జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సకల శాస్త్రాలు చదివి అన్ని శాస్త్రాలలో ప్రవీణుడినై చాలా గొప్ప జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటాను అనుకున్నాడు. అంతేకాదు, ధనాన్ని అనుభవిస్తే చాలా సంతోషంగా ఉంటాను అనుకున్నాడు. ప్రపంచంలో అటువంటి ధనవంతుడు లేనేలాడు, ఇక ముందు కూడా ఉండడు, అంతకు ముందు కూడా లేడు. సుఖ సౌఖ్యాల్ని అనుభవించాడు, సుఖ భోగాల్ని అనుభవించాడు, అంతఃపురాల్ని కట్టుకున్నాడు, విశాలమైనటువంటి తోటల్ని కట్టుకున్నాడు, పల వృక్షాదుల్ని పెంచుకున్నాడు. ఆహా, జీవితం అంటే ఏందేనండి అని అనుకున్నారు చూసిన వాళ్ళందరూ సైతం. ఎంతో ఆనందంగా బ్రతకాలనుకున్నాడు. ఎంతోమంది భార్యలను కూడా ఉంచుకున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఐహిక సుఖ భోగాలతో ఈ యొక్క జీవితాన్ని సాగరమయం చేయాలి అనుకున్నాడు. కానీ ఈ యొక్క ప్రాపంచిక సుఖ భోగాలలో దేనిలో కూడా ఆయన జీవితానికి ఆనందాన్ని కలుగక ఆఖరిగా ఏమనుకున్నాడంటే, జీవితమే వ్యర్థం రా ఇది అని ఆయన ఏమన్నాడంటే, ఒక తాత్వికమైనటువంటి మనసుతో, వావ్, what all happening under this universe, it is just like a chasing after the wind. ఈ భూప్రపంచంపై మానవుడు సంతోషం కోసం వెంపర్లాడేదంతా కూడా గాలికై ప్రయాసపడేటటువంటిదే అని చెప్పాడు ఆయన. గాలిని పట్టుకోగలమండి మనం ఎవరైనా? ఒకసారి ట్రై చేయండి. దాని వెంటబడి పరిగెట్టుకొని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దొరుకుతుందా? దొరకదు. అలాగే ఈ యొక్క యవ్వన వయస్సులో ఉన్నటువంటి మనం ఈ యొక్క ప్రాపంచిక సుఖభోగాలలో ఆనందం దొరుకుతుంది అని ఎంత పరిగెట్టినా అది వ్యర్థమే, కానీ మనకు దొరికేది కాదు అది. కానీ లోకం ఒక మాయ లాంటిది. ఇది ఈ లోకం పిచ్చి లోకం. ఈ యొక్క పిచ్చి లోకం ఏం చేస్తుందా అని అంటే, ఈ పిచ్చి కోసం వెంపర్లాడుతూ ఉంది. ఏమనంటే, వావ్, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది అని ఈ యొక్క సంతోషం కోసం వెంపర్లాడేటువంటి ఈ యొక్క ప్రపంచకమైనటువంటి ఈ యొక్క లోకంలో ఆఖరికి ఆ యొక్క సంతోషాన్ని దొరకక జీవితాన్ని అంతం చేసుకునే రోజులు ఇవి. భారతదేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగేటటువంటి రాష్ట్రం ఏదయ్యానంటే కేరళ రాష్ట్రం. చదవండి, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. సంపన్నమైనటువంటి రాష్ట్రం, విద్యలో ప్రవీణత కలిగినటువంటి రాష్ట్రం, అన్ని రంగాలలో ముందుగా ఉన్నది. కానీ ఎందుకనంటే ప్రజలకి ఆనందం అనేది ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సౌభాగ్యంలోనూ సుఖ సంపదనో లేదు. అది తెలుసుకునే వ్యక్తులు కొంతమందే. అందుకనే ఈయన ఏమన్నాడంటే, ఈ భక్తుడు వెతికి వెతికి వేసారిపోయే జీవితంలో, వావ్, ఈ యొక్క ఆనందం కోసం వెంపర్లాటం అనేది గాలి కోసం ప్రయాసపడే లాంటిదే. ఈ సూర్యుని కింద జరిగేటువంటి సమస్తాన్ని కూడా నేను అనుభవించాను, కానీ ఇదంతా కూడా వ్యర్థమే, గాలి కోసం ప్రయాసపడే లాంటిదే. అయితే ఏదయ్యా ప్రాముఖ్యమైంది అని అంటే ఆఖరిగా ఒక మాట చెప్పాడు ఆయన. ఏమిటి తెలుసా? దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము అని చెప్పాడు ఆయన. ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలయ్యా బాబు? కుర్రాళ్ళు, ఆహా, ఏం సార్ ఇది చెప్తారు? మేము కాలేజీ విద్యార్థులు. అఫ్కోర్స్ నేను కూడా కాలేజీ విద్యార్థి, రైట్? ఒకవేళ నా చుట్టూ కొంచెం మెరిసి ఉండొచ్చాము, బట్ అఫ్కోర్స్ ఐఎమ్ ఏ రీసెర్చ్ స్కాలర్. ఐఎమ్ డూయింగ్ మై
PhD with the University of Mysore. Still I have been studying. I have 2 masters. One is religion and philosophy with Madurai Kamaraj University, and I have another master's in social work with the Acharya Nagarjuna University. Of course, I am from Andhra Pradesh. I am also a student. I know what's going on in your mind. Sometimes we do have insecurity. బ్రతుకుతామో లేదో, ఇంత చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుందో లేదో, ఎటువంటి ఉద్యోగం వస్తుందో, ఒకవేళ కూర్చున్న కుర్రోళ్ళ కొంతమంది ఇంకొక అనుమానం రావచ్చేమో, నాకు భార్య దొరుకుద్దో లేదో. అవునా? ఏం బాబు నవ్వుతావేంటి? కరెక్టే కదా? నిజం చెప్పుకుందాం. ఏమో నేను కోరుకున్న విషయం దొరుకుతుందో లేదో ధ్యానం చేస్తూ ఉంటాం మనం. ఈ యొక్క ఒక ఆయన అనుకున్నాడు, ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి కష్టమైనటువంటి ఇబ్బందుల నుంచి మంచిగా నేను చక్కగా ఆనందంగా బ్రతకాలంటే ధ్యానం చేయాలని చెప్పాడు ఒక ఆయన, ఒక గురువు గారు. సరే కుర్రాడు రూమ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నాడు. బాబు ఇప్పుడు ధ్యానం చేశారా మీరు? అవునా, వెరీ చక్కగా చదువుతున్నారు బాబు. నీ పేరేంటనా? నీ పేరే కృష్ణ. వెరీ గుడ్. కృష్ణకు ఒకసారి సైలెంట్ క్లాప్స్ కొట్టండి ఇట్ట. రైట్, గుడ్ గుడ్, వెరీ గుడ్ బాయ్. ధ్యానం చేస్తూ ఉంటాం మనం అందరం కూడా చాలాసార్లు. అయితే ఈ యొక్క బుజ్జిబాబు, సరే కృష్ణ కాదు బుజ్జిబాబు ధ్యానం చేస్తూ ఉంటే, అయ్యా బుజ్జిబాబు ఏం ధ్యానం చేస్తున్నావా అని ఒక ఆయన వచ్చాడు. సార్ ఏమి మనసులో ఏమీ లేకుండా తీసేసుకుని ధ్యానం చేద్దాం అనుకోగానే టక్కన వచ్చేసింది సార్ అన్నాడు. ఏమొచ్చేయిందంటే అమ్మాయి వచ్చేసింది సార్. ధ్యానం చేస్తా ఉన్నాడు. ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే బుర్రలోకి ఏమైనా ఎక్కుదా? అవును కదా? ఏ బాబు ఏమైనా ఎక్కుద్దా బుర్రలోకి? రాదు. కాబట్టి ఈ మనస్సుని ఎంత ఏమీ లేకుండా శూన్యం చేసుకుందాం అనుకుంటామో ఇంకా ఎక్కువ వస్తుంది. అందుకని కొంతమంది అంటారు ధ్యానం అని అంటే మీ మనస్సుని ఎంటీ చేసుకోండి అని. కొందరు ఏం రాస్తారంటే మీ చెప్పుల్ని మీ మైండ్ని బయట వదిలిపెట్టి లోపలికి రండి అని రాస్తారు గోడల బయట. మీ చెప్పుల్ని బయట వదిలిపెట్టి వస్తాం కానీ మనస్సును బయట వదిలిపెట్టి రాగలవా? ఈ మనస్సు చంచలమైంది. ఇది అచంచల మనస్తత్వంతో పరిగెడతా ఉంటుంది అక్కడెక్కడెక్కడెక్కడెక్కడే. క్లాసులోనే కూర్చుంటాం కానీ క్లాసులోనే ఉంటుందా? కృష్ణ మాత్రం చాలా మంచి గుడ్ బాయ్. ఆయనకి నేను ప్రైజ్ ఇవ్వాలి తర్వాత, చక్కగా ఒప్పుకుంటున్నాడు అన్నీ. ఏం చేస్తుంది మనసు? ఏం చేస్తుంది? పరిగెడతా ఉంటుంది. కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా? కాబట్టి ఈ మనస్సుని ఏకాగ్రతలో ఉంచడం అనేది అది మన వల్ల సాధ్యం కాని పనిది. ఎందుకనంటే ఈ మనస్సు చెడిపోయింది. అందుకే వాట్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ అనేటువంటి ఈ క్వశ్చన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటి ఈ యొక్క జీవితం అని అంటే, ఈ జీవితంలో ఈ ప్రాపంచిక సుఖభోగాలలో ఏది కూడా మన మనస్సుకు తృప్తికి ఇవ్వదు అనే విషయాన్ని నెంబర్ 1 నేను చెప్పాను. రెండవది, ఈ మనస్సుని సాధన చేసుకుని మనం ఎంత జాగ్రత్తగా ఆ యొక్క దైవభక్తితో ఉంచుకొని ధ్యానం చేసుకుని చక్కగా మనం ఆనందిద్దాం అని అనుకున్న కొద్దీ కూడా అచంచలమైన బుద్ధితో పరుగులెడతా ఉంటుంది ఎక్కడెక్కడికి. ఎందుకనంటే యూ కెనాట్ కంట్రోల్ యువర్ మైండ్ విత్ యువర్ ఓన్ 5 సెన్సెస్. ఓన్లీ the one who gave this mind can control you. Only the God who created you in his own image, that God can help you to have this sadhana. ఈ మనస్సుని సాధన చేసుకోవడానికి ఎవరైతే నిన్ను సృష్టించారో ఆ భగవంతుడు ఒక్కడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. ఎందుకనంటే నీ మనస్సునిచ్చింది ఆయన, సహాయం చేసేది ఆ భగవంతుడు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడా అని అంటే ఎక్కడో పైన లేడు. Don't you know that you are the temple of the living God? ఈ యొక్క సృష్టి మొత్తాన్ని చేసినటువంటి భగవంతుడు, ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి గొప్ప భగవంతుడు, ఆది సంభూతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యామి, సర్వశక్తుడైనటువంటి ఈ గొప్ప దేవుడు ఎక్కడో లేడు. ఎక్కడుండాలనుకుంటున్నాడంటే నీ మనస్సులో ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడు మానవుడి యొక్క హృదయంలో ఉంటాడో ఆ హృదయం బుద్ధి కలిగిన హృదయంలాగా అచంచలమైన చంచల బుద్ధితో అటు ఇటు పరిగెట్టకుండా నిమ్మళం కలిగి ఉంటుంది. You are the temple of the living God. That's what I want to tell you. Even if you don't understand anything, remember this. You are the temple of the living God.
యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరు ప్రజలు. ఒకరోజు ఒక బాబుతో చాలా రాత్రంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. ఎన్ఐటి వరంగల్లో ఎదురుగా నేను రూమ్ తీసుకున్నాను. 2003-2004 ఆ టైంలో ఉన్నాను నేను. ఒక బాబు తలుపు తట్టాడు మధ్యాహ్నం 12 గంటలకి. టక తలుపు కొడతా ఉంటే ఏం బాబు అన్నాను. వచ్చాడు, లోపల కూర్చున్నాడు. ఫ్యాన్ కింద కూర్చున్నాం. ఆ ఫ్యాన్ వైపు చూసి, సార్ ఈ ఫ్యాన్ తిరిగి నా మీద పడుతుంది, నేను చచ్చిపోతానేమో అంటున్నాడు. అరే బాబు, నేను కూడా కూర్చున్నా కదా నీతో, ఈ ఫ్యాన్ పడితే నా మీద కూడా పడుతుంది కదా. ఏమో సార్, ఈ ఫ్యాన్ నా మీద పడద్దేమో అని అంటున్నాడు. ఈజ్ డూయింగ్ బీటెక్ 3rd year. యూ కెన్ ఇమాజిన్ ది సైకీ, you can imagine the tension, the fear, the anxiety within himself. Of course, I am closing, maybe 10 minutes. Please don't get anybody. నా వైపు చూడండి, 10 నిమిషాలు. ఎందుకు నాన్న, ఏమైంది నాన్న? కూర్చొని ఆయన మంచినీళ్ళు, గ్లాసు నిండా మంచినీళ్ళు ఇచ్చాను, తాగాడు. సార్ మనసుగా లేదు సార్. ఏమైంది నాయన? మాట్లాడుతూ ఉన్నాం, రాత్రి అంతా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అనంటే, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఏం చేశాడు బాబు? ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ అమ్మాయి దక్కల, రైట్? మనస్సు చంచలమైపోయింది. చచ్చిపోవాలనుకుంటున్నాడు, తిరుగుతా ఉన్నాడు అటు ఇటు. కానీ చావాలంటే మనసు రావట్లా. మనసు చంచలమైపోయింది. చదువు మీద జ్ఞానం లేదు, సబ్జెక్టులన్నీ తప్పాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. మనసు గందరగోళం అయిపోయింది. ఇంకా రాత్రి అంతా కూర్చొని ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్. Within few days he was perfect. ఆ తర్వాత ఆ దేవాది దేవుని హృదయంలో చేర్చుకొని ఆనందంగా తన యొక్క డిగ్రీ పూర్తి చేసుకొని బీటెక్ ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఊర్లో. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్. ఎవరి మనస్సు అయితే సృష్టించిన భగవంతుని దగ్గర ఉంటుందో వాళ్ళే నిలకడగా ఉండగలరు. ఎందుకనంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఈ భగవంతుడు మనుష్యుని యొక్క హృదయంలో జీవించాలని యుగాలుగా తాపత్రయపడతా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్? దిస్ లైఫ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర